ఏ దర్శన్ ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? వీడి పేరు దర్శన్ అండి. అంత క్యూట్గా లుక్ ఇచ్చాడు అనుకోకండి. ఆడు చాలా కోపంగా ఇచ్చాడు. నేను తెలిసి కూడా అడిగానని ఆడి రియాక్షన్ ఎలాగుందో చూశారు కదా. అయితే మా కుమారి ఏంటంటే ఆడికి కార్లు అంటే పిచ్చి. మా కుమారి డిస్టర్బ్ చేస్తుందన్నమాట అండి. ఏదేదో డిఫరెంట్గా. అయితే పాపం ఏదోలే ఫోన్లో కొడతాడేమో, ఒకసారి కొట్టాడులేండి. కొట్టింది మేము తీయలేదు కానీ మిస్ అయ్యాము. కొట్టాడు తిట్టాడు కూడా ఆడి భాషలోని. కాకపోతే వీడికి 1.5 ఇయర్ అండి. వీడు ఎంత బాగా మూవ్ చేస్తున్నాడంటే ఆ వేలిని భలే తిప్పుతున్నాడండి బాబు. చూడండి కోపం వచ్చింది ఆ అమ్మాయి మార్చేసిందని చెప్పి. అంతే ఇసిరిసాడు ఇసిరిసాడు. దేవుడా! ఇది ఇలాగా ఇసిరినట్టండి. ఇది 4వ సెల్ అటండి. 3 సెల్లు అయితే కనుక ఇలాగే కోపం వచ్చి మేడ నుంచి కిందకి, వీళ్ళేమో సెకండ్ ఫ్లోర్లో ఉంటారు, అక్కడి నుంచి కిందకి ఇసిరిసాడటండి. వీళ్ళ డాడీ చెప్పారట, ఇంకోసారిగా నీడికి సెల్ ఇచ్చి ఎరగొట్టావనుకో నీకు వీళ్ళు ఇదేంటి నోకియా ఫోన్ లాంటివి కొనేసి ఇచ్చేస్తాను అని అన్నారటండి. పాపము ఎందుకు వచ్చిందని చెప్పి కుమారి ఇచ్చేయమ్మా అని అన్నాను. ఇచ్చేసింది. కుమారి తీసుకుందని చెప్పి మళ్ళీ ఏడ్చాడండి. ఏడ్చేసి చూడండి ఆడే ఎట్టేసుకుంటున్నాడు దగ్గరుండి. ఆడికి కార్లు అంటే చాలా ఇష్టమటండి. మీరు మ్యాటర్ ఎక్కడికైనా తీసుకురండి, ఆడు కారు దగ్గరికి తీసుకొస్తాడనమాట. నేనేమో ఏబిసిడీలు రైమ్స్ అని నేను అంటుంటాడేమో కార్ అంటున్నాడు అనమాట. మ్యాటర్ ఎక్కడికి వెళ్ళినాయండి, కార్ దగ్గరికి తీసుకొస్తున్నాడు. సర్లే డిస్టర్బ్ చేద్దాం కదా అని నేనేమో వేలితే ఇలా అంటున్నానని చెప్పి నా వేలిని చూడండి అంత గట్టిగా పట్టుకొని, అయ్యి బాబోయ్ నిజంగానే వీళ్ళు పిల్లలని అనిపించింది. వీళ్ళు పిల్లలు కాదండి, పిడుగులండి బాబు.